జనారం ఫారెస్ట్ రేంజర్ సుష్మారావుతో పాటు మరికొందరితో తనకు ప్రాణహాని ఉందని శాతరాజు లక్ష్మణ్ అనే దళిత యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి నిమిత్తం వంట చెరుకు కోసం అడవికి వెళ్లి తిరిగి వస్తుండగా జన్నారం రేంజర్ అడ్డగించారన్నారు. తెల్లవారుజామున తన ఇంటికి వచ్చి కులం పేరుతో దూషిస్తూ బలవంతంగా జన్నారం రేంజ్ కార్యాలయం తీసుకెళ్లిందన్నారు. కులం పేరుతో దూషిస్తూ తనను విపరీతంగా కొట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనతో వివాదాలు ఉన్న పలువురు పేర్లు ఉచ్చరిస్తూ తనను చంపుతామని బెదిరించారని జన్నారం రేంజర్ సుష్మారావుతో పాటు ఇతర సిబ్బంది సహదేవ్, సతీష్ అనే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆడికి తీసుకుపోయాను సైకిల్ బండి తీసుకుపోయి రేంజ్ కాడికి కొంచెం మరి సంతకాలు పెట్టుర్రు అన్నాడు. పెట్టినాడు. రేపు రామరా అన్నారు. అన్న వల్ల నిన్న మంగళవారం పోదామంటే అయితే నేను ఊరికి పోతే సార్ మరి నేను లేను అంటే ఎట్లా రా అంటే సాయంత్రం 6 గంటలకు వచ్చింది. వచ్చి సార్ మరి నేను రావాలంటే ఇప్పుడు రాకు, నువ్వు రేపు పొద్దున రాకూడరా నువ్వు ఇద్దరు కలిసి రాని ఇప్పుడు ఎందుకు వస్తారు అన్నవల్ల నేను సపరేట్గా ఇంటికి వెళ్ళిపోయిన వల్ల 3 గంటల రాత్రి వచ్చి పట్టుకొచ్చింది. మా భార్యను దెబ్బేసి నన్ను ఎక్కించుకొని వచ్చింది. పెళ్ళికి ఎక్కించుకొని వచ్చి అట్లా తీసుకేసేది ఎందుకు పెడతావు నువ్వు సరే సార్ మీద అని కొట్టింది. అల్లం సతీష్ మీద ఎందుకు కొడతావరా, అల్లం సతీష్ మీద ఎందుకు కొడతారు, నువ్వు కాదు అందరిని కొడతావరా అనుకుంటా కొట్టుకుంటాను. ఎందరు కొట్టింది? ఇక్కడ ఒకళ్ళు ఎక్కిండ్రు, చేతుల మీద ఒకళ్ళు ఉండి కొట్టిండ్రు. యూనిఫామ్ వేసుకున్నారా? యూనిఫామ్ ఒక్క వేసుకొని ఉన్నాడు. వీళ్ళు కనుమలు వేరేటోళ్ళు పొలా అంటే బేస్ క్యాంప్ మేడం ఏమన్నా అన్నారా? మేడం చెప్తేనే కొడుతున్నా ఉన్నారు. మేడం చెప్తేనే కొడతా ఉన్నారా? మేడం చెప్పిందంట కొట్టమని? మేడం చెప్తేనే కొడుతున్నాం అన్నారు. నేను మొత్తం దగ్గర కథ అది అని కూడా కొడుతున్నాను. నేను ఇంకా పోతలేను సార్, కట్లే పోతలేను, ఏం పోతలేను. కేసు అయింది, ఎట్లా అమ్ముకున్నా, నా బతుకు నేను బతుకుతున్నా. ఏదో కైకిలు పోయినా, నేను చేపలు పోతున్నా, చేపలు బతుకుతున్నా, అది చేసుకుంటా. ఏదో కైకిలు రమ్మంటే పోయినా అదే రోజు నా సన్నిధానానికి అలా ఆపినారు. ఆయనను తీసుకురావాలా, నన్ను పట్టుకొని వచ్చిండ్రు అని అన్నా. ఇద్దరు పట్టుకపోరంటే నన్ను ఒకరిని ఎత్తుకొని వచ్చింది. ఈరోజు 4 గంటలకు రాత్రి తెల్లవారుజామున 4 గంటలకు మరి పాతపుట్టి కూడా నా మాదిగ సోదరుడు లక్ష్మణ్ గారిని మరి ఫారెస్ట్ సిబ్బంది తీసుకెళ్ళి మరి ఆఫీసులో తీసుకెళ్ళి మరి అనేక రకమైన ఇబ్బందులు మరి కొట్టడం జరిగింది. నానా విధాల మరి అనేకమైన మాటలు తిట్టడం జరిగింది. కాబట్టి మరి దీన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఇది వారి మీద చర్య తీసుకోవాలని, ఫారెస్ట్ సిబ్బంది మీద చర్య తీసుకోవాలని మరి మేము కోరుతున్నాము. ఒకవేళ చర్య తీసుకోవాలని ఎడల మనం ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధపడతాము అని కూడా తెలియపరుస్తున్నాను. మరి ఇది కూడా దీన్ని ఖండిస్తూ మేమందరం ఆయన పక్షాన మరి మేమందరం పోరాడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియపరుస్తున్నాను. జనారం ఫారెస్ట్ రేంజర్ సుష్మారావుతో పాటు మరికొందరితో తనకు ప్రాణహాని ఉందని శాతరాజు లక్ష్మణ్ అనే దళిత యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి నిమిత్తం వంట చెరుకు కోసం అడవికి వెళ్లి తిరిగి వస్తుండగా జన్నారం రేంజర్ అడ్డగించారన్నారు. తెల్లవారుజామున తన ఇంటికి వచ్చి కులం పేరుతో దూషిస్తూ బలవంతంగా జన్నారం రేంజ్ కార్యాలయం తీసుకెళ్లిందన్నారు. కులం పేరుతో దూషిస్తూ తనను విపరీతంగా కొట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనతో వివాదాలు ఉన్న పలువురు పేర్లు ఉచ్చరిస్తూ తనను చంపుతామని బెదిరించారని జన్నారం రేంజర్ సుష్మారావుతో పాటు ఇతర సిబ్బంది సహదేవ్, సతీష్ అనే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెళ్ళొచ్చిన వాళ్ళు ఆడికి తీసుకుపోయాను సైకిల్ బండి తీసుకుపోయి రేంజ్ కాడికి కొంచెం మరి సంతకాలు పెట్టుర్రు అన్నాడు. పెట్టినాడు. రేపు రామరా అన్నారు. అన్న వల్ల నిన్న మంగళవారం పోదామంటే అయితే నేను ఊరికి పోతే సార్ మరి నేను లేను అంటే ఎట్లా రా అంటే సాయంత్రం 6 గంటలకు వచ్చింది. వచ్చి సార్ మరి నేను రావాలంటే ఇప్పుడు రాకు, నువ్వు రేపు పొద్దున రాకూడరా నువ్వు ఇద్దరు కలిసి రాని ఇప్పుడు ఎందుకు వస్తారు అన్నవల్ల నేను సపరేట్గా ఇంటికి వెళ్ళిపోయిన వల్ల 3 గంటల రాత్రి వచ్చి పట్టుకొచ్చింది. మా భార్యను దెబ్బేసి నన్ను ఎక్కించుకొని వచ్చింది. పెళ్ళికి ఎక్కించుకొని వచ్చి అట్లా తీసుకేసేది ఎందుకు పెడతావురా నువ్వు సరే సార్ మీద అని కొట్టింది. అల్లం సతీష్ మీద ఎందుకు కొడతావరా,
అల్లం శక్తి మీద ఎందుకు కొడతారు, గాలి అందరిని కొడతావారా అనుకుంటే కొడుతుంది. ఎందరు కొట్టింది? అమ్ము ఇక్కడ ఒకళ్ళు ఎక్కిరు, ఈ చేతుల మీద ఒకళ్ళు ఉండి కొట్టింది. యూనిఫామ్ వేసుకున్నారా? ఉన్నారు. యూనిఫామ్ మొక్క వేసుకొని ఉన్నారు. వీళ్ళు కనుమలు వేరేటోళ్ళు పొలాండి. అంటే బేస్ క్యాంప్ వాళ్ళు. మేడం ఏమన్నా అన్నారా? మేడం ఏమనలే, మేడం చెప్తేనే కొడుతున్నాం. మేడం చెప్తూనే కొడతా ఉన్నారా? మేడం చెప్పిందంట కొట్టమని? మేడం చెప్తేనే కొడుతున్నాం అన్నారు. నేను మొత్తం తెలిసి కథ అది అని కూడా కొడుతున్నాం. నేను ఇంకా పోతలేను సార్, కట్లే పోతలేను, ఏం పోతలేను. కేసు అయింది, ఎట్లా అమ్ముకున్నా, నా బతుకు నేను బతుకుతున్నా. ఏదో కైకిలు పోయినా, నేను చేపలు పోతున్నా, చేపలు బతుకుతున్నా, అది చేసుకుంటా. ఏదో కైకిలు రమ్మంటే పోయినా అదే రోజు నా సన్నిధానానికి అలా ఆపినారు. ఆయనను తీసుకురావాలా, నన్ను పట్టుకొని వచ్చిండ్రు అని అన్నా. ఇద్దరు పట్టుకపోరంటే నన్ను ఒకరిని ఎత్తుకొని వచ్చింది. ఈ రోజు 4 గంటలకు, రాత్రి 4 తెల్లవారుజామున 4 గంటలకు మరి పాతపుట్టిగూడ నా మాదిగ సోదరుడు లక్ష్మణ్ గారిని మరి ఫారెస్ట్ సిబ్బంది తీసుకెళ్ళి మరి ఆఫీసులో తీసుకెళ్ళి మరి అనేక రకమైన ఇబ్బందులు మరి కొట్టడం జరిగింది. నానా విధాల మరి అనేకమైన మాటలు తిట్టడం జరిగింది. కాబట్టి మరి దీన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఇది వారి మీద చర్య తీసుకోవాలని, ఫారెస్ట్ సిబ్బంది మీద చర్య తీసుకోవాలని మరి మేము కోరుతున్నాము. ఒకవేళ చర్య తీసుకోవాలని ఎడల మనం ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధపడతాము అని కూడా తెలియపరుస్తున్నాను. మరి ఇది కూడా దీన్ని ఖండిస్తూ మేమందరం ఆయన పక్షాన మరి మేమందరం పోరాడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియపరుస్తున్నాను. జనారం ఫారెస్ట్ రేంజర్ సుష్మారావుతో పాటు మరికొందరితో తనకు ప్రాణహాని ఉందని శాతరాజు లక్ష్మణ్ అనే దళిత యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి నిమిత్తం వంట చెరుకు కోసం అడవికి వెళ్లి తిరిగి వస్తుండగా జన్నారం రేంజర్ అడ్డగించారన్నారు. తెల్లవారుజామున తన ఇంటికి వచ్చి కులం పేరుతో దూషిస్తూ బలవంతంగా జన్నారం రేంజ్ కార్యాలయం తీసుకెళ్లిందన్నారు. కులం పేరుతో దూషిస్తూ తనను విపరీతంగా కొట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనతో వివాదాలు ఉన్న పలువురు పేర్లు ఉచ్చరిస్తూ తనను చంపుతామని బెదిరించారని జన్నారం రేంజర్ సుష్మారావుతో పాటు ఇతర సిబ్బంది సహదేవ్, సతీష్ అనే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెళ్ళొచ్చిన వాళ్ళు ఆడికి తీసుకుపోయాడు. సైకిల్ గారు బండి తీసుకుపోయి రేంజ్ కాడికి కొంచెం మరి సంతకాలు పెట్టుర్రు అన్నాడు. పెట్టినాడు. రేపు రామరా అన్నారు. అన్న వాళ్ళే నిన్న మంగళవారం పోదామంటే అయితే నేను ఊరికి పోతే సార్ మరి నేను లేను అంటే ఎట్లా చేసి రా అంటే సాయంత్రం 6 గంటలకు వచ్చింది. వచ్చి సార్ మరి నేను రావాలంటే ఇప్పుడు రాకు, నువ్వు రేపు పొద్దున రాకూడరా అన్న, నువ్వు ఇద్దరు కలిసి రాని, ఇప్పుడు ఎందుకు వస్తారు అన్న వల్ల నేను సపరేట్గా ఇంటికి వెళ్ళిపోయిన వల్ల 3 గంటల రాత్రి వచ్చి పట్టుకొచ్చింది. మా భార్యను దెబ్బేసి నన్ను ఎక్కించుకొని వచ్చి అట్లా తీసుకొచ్చేది ఎందుకు పెడతావు నువ్వు అదే సార్ మీద అని కొట్టింది. అల్లం సతీష్ మీద ఎందుకు కొడతావా, అల్లం శక్తి మీద ఎందుకు కొడతారు, గాలి అందరిని కొడతావారా అనుకుంటే కొడుతుంది. ఎందరు కొట్టింది? అమ్ము ఇక్కడ ఒకళ్ళు ఎక్కిరు, ఈ చేతుల మీద ఒకళ్ళు ఉండి కొట్టింది. యూనిఫామ్ వేసుకున్నారా? ఉన్నారు. యూనిఫామ్ మొక్క వేసుకొని ఉన్నారు. వీళ్ళు కనుమలు వేరేటోళ్ళు పొలాండి. అంటే బేస్ క్యాంప్ వాళ్ళు. మేడం ఏమన్నా అన్నారా? మేడం ఏమనలే, మేడం చెప్తేనే కొడుతున్నాం. మేడం చెప్తూనే కొడతా ఉన్నారా? మేడం చెప్పిందంట కొట్టమని? మేడం చెప్తేనే కొడుతున్నాం అన్నారు. నేను మొత్తం తెలిసి కథ అది అని కూడా కొడుతున్నాం. నేను ఇంకా పోతలేను సార్, కట్లే పోతలేను, ఏం పోతలేను. కేసు అయింది, ఎట్లా అమ్ముకున్నా, నా బతుకు నేను బతుకుతున్నా. ఏదో కైకిలు పోయినా, నేను చేపలు పోతున్నా, చేపలు బతుకుతున్నా, అది చేసుకుంటా. ఏదో కైకిలు రమ్మంటే పోయినా అదే రోజు నా సన్నిధానానికి అలా ఆపినారు. ఆయనను తీసుకురావాలా, నన్ను పట్టుకొని వచ్చిండ్రు అని అన్నా. ఇద్దరు పట్టుకపోరంటే నన్ను ఒకరిని ఎత్తుకొని వచ్చింది. ఈ రోజు 4 గంటలకు, రాత్రి 4 తెల్లవారుజామున 4 గంటలకు మరి పాతపుట్టిగూడ నా మాదిగ సోదరుడు లక్ష్మణ్ గారిని మరి ఫారెస్ట్ సిబ్బంది తీసుకెళ్ళి మరి ఆఫీసులో తీసుకెళ్ళి మరి అనేక రకమైన ఇబ్బందులు మరి కొట్టడం జరిగింది. నానా విధాల మరి అనేకమైన మాటలు తిట్టడం జరిగింది. కాబట్టి మరి దీన్ని ఖండిస్తున్నాం.
ఖచ్చితంగా ఇది వారి మీద చర్య తీసుకోవాలని సిబ్బంది మీద చర్య తీసుకోవాలని మరి మేము కోరుతున్నాము. ఒకవేళ చర్య తీసుకోవాలని ఎడల మనం ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధపడతాము అని కూడా తెలియపరుస్తున్నాను. మరి ఇది కూడా దీన్ని ఖండిస్తూ మేమందరం ఆయన పక్షాన మరి మేమందరం పోరాడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియపరుస్తున్నాను. మాస్టర్ కి టీవీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ.